అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. గూగుల్ కంపెనీలో ఉద్యోగం, నెల తిరిగేసరికి అకౌంట్లో పడే లక్షల రూపాయల జీతం, ప్రపంచంలోనే అత్యున్నత కార్పొరేట్ ఆఫీసుల్లో లగ్జరీ లైఫ్. అసలు ఇలాంటి లైఫ్ దొరికితే ఎవరైనా వదులుకుంటారా? అది కూడా ఏడాదికి ఏకంగా 9 కోట్లకు పైగా ప్యాకేజ్ ఉంటే ఆ ఉద్యోగానికి ఎవరైనా గుడ్ బై చెప్తారా? ఖచ్చితంగా ఊహించలేం కదూ. కానీ 41 సంవత్సరాల యూసఫ్ ఇమ్రాన్ సరిగ్గా అదే పని చేశారు. కళ్ళు చెదిరే శాలరీని, కంఫర్ట్ జోన్ని కాలదన్ని తన సొంత కలను నిజం చేసుకోవడానికి గూగుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అసలు ఇంత భారీ జీతాన్ని ఆయన ఎందుకు వదులుకున్నారు? ఈ ప్రపంచాన్ని శాసించబోతున్న ఈ తరుణంలో ఆయన తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుకున్న రహస్యం ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. మొదట యూసఫ్ ఇమ్రాన్ గూగుల్లో ఏం చేసేవారో, ఆయన సంపాదన ఎంత ఉండేదో చూద్దాం. గూగుల్లో యూసఫ్ బేసిక్ శాలరీనే ఏడాదికి ₹1,61,00,000. అయితే ఆయన కేవలం జీతంతోనే ఆగిపోలేదు. సేల్స్ రంగంలో ఆయనకున్న 20 ఏళ్ల అద్భుతమైన ప్రతిభతో కంపెనీకి భారీ డీల్స్ తెచ్చిపెట్టారు. దాంతో ఆయనకు వచ్చిన ఇన్సెంటివ్స్, కమిషన్స్ అన్నీ కలిపి గత ఏడాది ఆయన మొత్తం సంపాదన అక్షరాల 9,36,00,000కు చేరింది. ఒక్కసారి ఆలోచించండి, నెలకు దాదాపు 75 లక్షల రూపాయలకు పైగా సంపాదన. ఇంతటి ఆర్థిక భద్రత ఉన్న ఆయన మనసులో ఒక రకమైన అసంతృప్తి, భవిష్యత్తు గురించి ఆలోచన మొదలైంది. కార్పొరేట్ ఉద్యోగంలో ఎంత సంపాదిస్తున్నా ఎదుగుదలకు ఒక లిమిట్ ఉంటుందని ఆయన గ్రహించారు. ఇంత పెద్ద మొత్తాన్ని వదులుకోవడం వెనుక చాలా బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే వెనకబడిపోతానేమో అన్న భయం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో మనమంతా చూస్తున్నాం. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ వంటి స్టార్టప్లు ఇస్తున్న భారీ గ్రోత్ స్టాక్ ఆప్షన్తో పోలిస్తే గూగుల్ లాంటి పెద్ద కంపెనీల్లో ఉండే గ్రోత్ రేటు తక్కువని యూసఫ్ గ్రహించారు. ఈ ఏఐ విప్లవంలో తాను కేవలం ఉద్యోగిలా ఉండిపోతే భవిష్యత్తులో వెనకపడిపోతానని ఆయనకు అర్థమైపోయింది. ఇక రెండో కారణం ఉద్యోగ భద్రత, అంటే జాబ్ సెక్యూరిటీ. గత కొంతకాలంగా గూగుల్తో పాటు ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో వరుస లే ఆఫ్స్ జరిగాయి. ఎంతో టాలెంట్ ఉన్న తన తోటి ఉద్యోగులు రాత్రికి రాత్రే ఉద్యోగాలు కోల్పోవడం యూసఫ్ కళ్ళారా చూశారు. అప్పుడే ఆయనకు ఒక విషయం స్పష్టమైంది. ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంతటి భారీ శాలరీ అయినా ఉద్యోగ భద్రత అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. ఇమ్రాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆవేశంతోనో రాత్రికి రాత్రో తీసుకున్నది కాదు. దీని వెనక ఒక పక్కా ప్లానింగ్ దాగి ఉంది. గూగుల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆయన తన కంఫర్ట్ జోన్ను వదిలేశారు. పగలు ఆఫీస్ పని చేసుకుంటూనే రాత్రులు వారాంతాల్లో నిద్రముఖం ఎరగకుండా రాత్రులు వారాంతాల్లో నిద్ర కూడా పోకుండా ఏఐ మోడల్స్పై ప్రయోగాలు చేశారు. అలా పుట్టిందే ఆయన సొంత స్టార్టప్ మ్యాంగోస్టీన్ స్టూడియో. సేల్స్ టీమ్స్ తమ డీల్స్ను చాలా వేగంగా, స్మార్ట్గా ముగించడానికి సహాయపడే ప్రత్యేకమైన ఏఐ టూల్స్ను ఈ స్టార్టప్ తయారు చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, యూసఫ్ తన కంపెనీ కోసం బయట ఇన్వెస్టర్స్ చుట్టూ తిరగకూడదని డిసైడ్ అయ్యాడు. కంపెనీపై పూర్తి యాజమాన్య హక్కులు తన వద్దే ఉంచుకోవడానికి ఆయన ముందే ఆర్థికంగా సిద్ధమయ్యాడు. వ్యాపార ఖర్చుల కోసం 2 కోట్లు, రాబోయే 2 ఏళ్ల పాటు తన హోమ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్, వ్యక్తిగత కుటుంబ ఖర్చుల కోసం మరో ₹1,42,00,000, ఇలా మొత్తం దాదాపు 3.5 కోట్ల రూపాయలను సొంతంగా పొదుపు చేసుకున్న తర్వాతే గూగుల్ ఉద్యోగానికి అఫీషియల్గా రిజిగ్నేషన్ ఇచ్చాడు. దీంతోనే అంటారు పక్కా ముందస్తు ప్లాన్ అని. యూసఫ్ ప్రయాణంలో మనల్ని ఆశ్చర్యపరిచే మరో అంశం ఏంటంటే, ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. ఏ రంగంలో రాణించడానికి పెద్ద పెద్ద కంప్యూటర్ సైన్స్ డిగ్రీల కంటే మార్కెట్లో ఉన్న అసలైన సమస్యలను గుర్తించడమే ముఖ్యమని యూసఫ్ నమ్ముతాడు. ఆయనకు సాఫ్ట్వేర్ కోడింగ్ రాకపోయినా సేల్స్ రంగంలో ఉన్న 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవమే ఆయనకు అండగా నిలిచింది. మార్కెట్లో సేల్స్ పీపుల్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాటిని ఏఐ ద్వారా ఎలా పరిష్కరించవచ్చు అనే క్లారిటీ ఆయనకుంది. ఆ నమ్మకమే ఈరోజు ఆయన్ని ఒక స్టార్టప్ ఫౌండర్గా నిలబెట్టింది. ఫైనాన్షియల్లీ సేఫ్ కార్పొరేట్ జీవితాన్ని, 9 కోట్ల ప్యాకేజీని వదిలి ఏఐ సృష్టిస్తున్న అనంతమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యూసఫ్ ఇమ్రాన్ చేసిన సాహసం నిజంగా ఒక అద్భుతం. నేటి తరం యువ నిపుణులకు, ఉద్యోగులకు ఆయన ప్రయాణం ఒక పాఠం. మన సామర్థ్యంపై మనకు నమ్మకం ఉండి సరైన ప్రణాళిక ఉంటే ఎంతటి లగ్జరీ లైఫ్నైనా వదులుకొని మన సొంత సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చని యూసఫ్ నిరూపించారు కదూ. మరి మీరేమనుకుంటున్నారు? యూసఫ్ చేసిన పని కరెక్ట్ అనిపిస్తుందా? మీలో మిమ్మల్ని కూడా యూసఫ్ని ఊహించుకుంటున్నారా?
అయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.